క్రీస్తు రక్షకుడని ఎవరు విశ్వసిస్తారో వారికి ఆయన అన్ని విధాలా అండగా నిలుస్తారని పాస్టర్ సమర్పణరావు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా తుఫాన్ నగర్లోని న్యూ అపోస్తలిక్ చర్చి నుంచి జార్జిపేట తెలుగు బాప్టిస్ట్ చర్చి వరకు క్రీస్తు శిల్వ యాత్రను చేపట్టారు. గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పాస్టర్ తెలిపారు. స్వస్థతను సగిన తనుపై కొరడా చేయండి. అమానుషాన్ని అడ్డుకోలేని ఎదురువైపు క్లియర్ గా బండారంటే బట్ట తీసేయండి. ధరణి ద్రవించి ముద్దాడింది, ఆనూరిగింది పరిశుద్ధాత్మతో పండిన వగచింది. ఈ లోకంలో మానవ పాప పరిహారార్థమై శిలువలో తన ప్రాణమును అర్పించి బలియాగముగా త్యాగశీలిగా అనాదిలో నియమించబడిన గొర్రెపిల్లగా బలి అయినటువంటి యేసుక్రీస్తుని సాదృశ్యముగా చూపిస్తూ గత 10 సంవత్సరాలుగా శిలువ యాత్రను చేస్తున్నాం. యేసు ప్రభువారి యొక్క మరణ త్యాగమును గుర్తు చేస్తూ ప్రజల మధ్యలో ఈ రీతిగా ఈ శిలువ యాత్రను మేము కొనసాగిస్తూ ఉన్నాం. యేసు ప్రభు రక్షకుడని ఎవరు విశ్వసిస్తారో మానవులు నేను పాపిని అని గుర్తించిన వారు యేసు ప్రభు యొద్దకు వచ్చి నేను పాపిని అని గుర్తించి నన్ను క్షమించు అని అడిగితే ప్రభు క్షమించేవాడు. అలా క్షమించమని అడిగిన వారికి ఆయన రక్షకుడు. ఎవరైతే విశ్వసించి ప్రభువుని అంగీకరిస్తారో వారందరినీ ఆయన కనికరించి ఆశీర్వదిస్తాడు. ఆ దృశ్యాన్ని మేము ఈ దినాన ఈ రీతిగా కనుపరుస్తూ మరి శిలువ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ శిలువ యాత్ర ఇది 10 సంవత్సరాల నుండి జరుగుతూ ఉంది. ఎక్కడ ఎవరిని కూడా ఏ మతాన్ని ద్వేషించం, ఏ వ్యక్తిని దూషించం. మేము నమ్మినటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు నిజదేవుడు అని ప్రకటిస్తూ వెళుతున్నాం. కనుక ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు చేసినటువంటి శిలువ త్యాగమును గుర్తు చేసుకుంటూ ఈ కార్యాన్ని చూడండి. వేరే విధంగా మరి వేరే ఆ దూషణ పాలుగా కాకుండా గుర్తించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. న్యూ అపోస్తలిక్ చర్చి తుఫాన్ నగర్ నుండి ప్రతి సంవత్సరం జార్జిపేట తెలుగు బాప్టిస్ట్ చర్చి వరకు ఈ యాత్ర కొనసాగుతుంది. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎలాగనే నెమ్మదిగా సమాధానముగా అన్ని మతాల వాళ్ళు అంటే ఇక్కడ మాకు మా చర్చిల పక్కనే హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అందరం కలిసి ఈ యాత్రను కొనసాగిస్తూ ఉన్నాం.